తమిళనాడు అంటేనే అందమైన మరియు అతి పురాతనమైన దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ దేవాలయాలు భారతీయ సంస్కృతిని మరియు శిల్పకళలు ఉట్టిపడేలా ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి తమిళనాడులోని 10 ప్రసిద్ధ దేవాలయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తెలుసుకునే వాటిలో 10వది కపిలేశ్వర ఆలయం. ఈ ఆలయం మైలాపూర్లో ఉంది. చరిత్ర ప్రకారం పార్వతీదేవి శివుని కోసం ఇక్కడ తపస్సు చేసింది. అంతేకాకుండా ఇక్కడ పున్నయ్య చెట్టు కింద నెమలి రూపంలో ఆ పార్వతీదేవి కొలువై ఉంటుంది. 9వ ఆలయం బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయం తంజావూరులో ఉంది. ఇక్కడ శివుడు బృహదీశ్వరుడుగా కొలువై ఉన్నాడు. 11వ శతాబ్దంలోనే ఈ ఆలయం మొత్తాన్ని చోళరాజులు గ్రనైట్తో నిర్మించారు. ఇక్కడికి వేళల్లో భక్తులు సందర్శనార్థం వస్తూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సిన 8వ ఆలయం రంగనాథస్వామి టెంపుల్. ఈ ఆలయం తిరుచారిపల్లిలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 5 తల్ల పాముపై సేద తీరుతూ రంగనాథస్వామిగా కొలువై ఉంటారు. తమిళనాడులోని సందర్శించదగ్గ ఆలయాల్లో ఇది చాలా ప్రముఖమైనది. మనం తెలుసుకోవాల్సిన 7వ ఆలయం నాగనాథస్వామి టెంపుల్. ఈ ఆలయం కుంభకోణంలోని తిరునాగేశ్వరంలో ఉంది. ఇక్కడ ఎప్పుడూ సర్పరూపంలో దర్శనమిచ్చే రాహువు మనిషి రూపంలో తన 2 భార్యలైన నాగవల్లి నాగకన్యలతో కలిసి దర్శనమిస్తాడు. ఇక్కడ కోరిన కోరికలు తీరాలంటే రాహుకి అభిషేకం చేసి ఆయన ప్రసన్నం చేసుకుంటారు. 6వ ఆలయం నాగరాజ టెంపుల్. ఈ ఆలయం నాగర్కోయిల్లో ఉంది. ఇక్కడ సర్పరాజు అయిన నాగరాజుకి ఎంతో శ్రద్ధగా భక్తి పూజలు చేస్తారు. ఇక్కడ ఆలయ స్తంభాల మీద వాసుకి, శేష, మానస అనే ఇతర నాగుల చిత్రాలను కూడా మనం చూడొచ్చు. తెలుసుకోవాల్సిన 5వ ఆలయం రామనాథస్వామి ఆలయం. ఈ ఆలయం రామేశ్వరంలో ఉంది. ఇక్కడ శివలింగాన్ని సీతారాములు ప్రతిష్ఠించారు. మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయంలో శివుడు రామనాథస్వామిగా కొలువై ఉన్నాడు. మనం తెలుసుకోవాల్సిన ఆలయాల్లో 4వ ఆలయం అరుణాచలేశ్వర టెంపుల్. ఈ ఆలయం తిరువనమలైలో ఉంది. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడిగా మరియు పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగంగా ఇక్కడ శివుడు ఎంతో ప్రసిద్ధి చెందాడు. మనం తెలుసుకోవాల్సిన 3వ ఆలయం చిదంబరం నటరాజస్వామి ఆలయం. ఈ ఆలయం చిదంబరంలో ఉంది. ఇక్కడ శివుడు నటరాజుగా మరియు గోవిందరాజ పెరుమాళ్గా పూజలు అందుకుంటున్నాడు. తమిళనాడులోని అత్యంత పేరొందిన ఆలయాల్లో ఇదొక్కటి. మనం తెలుసుకోవాల్సిన 2వ ఆలయం కుమారి అమ్మన్ టెంపుల్. ఈ ఆలయం కన్యాకుమారిలో ఉంది. ఈ ఆలయం 3000 సంవత్సరాలకు పూర్వం ఆలయం. ఇక్కడ అమ్మవారు శక్తి రూపం. మనకున్న 51 శక్తి పీఠాల్లో ఇదొక్కటి. మనం తెలుసుకుంటున్న వాటిలో మొదటి ఆలయం మధుర మీనాక్షి ఆలయం. ఈ ఆలయం మదురైలో ఉంది. ఇక్కడ పార్వతీదేవి మీనాక్షి రూపంలో కొలువై ఉంటుంది. ఆ శివుడు ఇక్కడ సుందరేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. మీరు ఎప్పుడైనా తమిళనాడు వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ఆలయాల్లో కొన్నింటినన్నా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.